ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆర్టీసీ కార్మికులతో కలిసి మేడే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు, శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గిగ్ వర్కర్లకు దేశవ్యాప్తంగా మొదటిసారి చట్టం తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఉంది. తప్పకుండా ఈ రోజు ముఖ్యంగా కార్మిక వర్గాలకు, పేదలకు అవసరమయ్యేటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అర్హత కలిగిన వాళ్ళకు రేషన్ కార్డు కావచ్చు, ఈ విధంగా మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, నేను ఎవరిని విమర్శిస్తలేను కానీ ఇలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని విధంగా అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ మొదటి సంవత్సరం 3500, మళ్ళీ ఇప్పుడు మరొక ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ రాబోతా ఉంది అనే మాటని సందర్భంగా మనవిస్తూ నేను హుస్నాబాద్ బస్సు డిపోకు సంబంధించిన బస్ స్టాండ్కి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం మనం ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించేది. ఈ ప్రాంతం నుంచి మీ అందరికీ మీరు కూడా ఒకసారి సీఎం గారితో ఒకసారి ముఖాముఖి కూర్చొని మీకు వ్యక్తిగత సమస్యలు చెప్పండి. అదేవిధంగా బస్సుల ఫ్రీక్వెన్సీ కూడా ఏ విధంగా జరగాలో చెప్పండి. ఇక్కడ నుంచి ప్రతి పల్లెటూరుకు, ప్రతి ఊరికి, ప్రతి నువ్వు అమరావతి వచ్చేటప్పుడు కూడా వెళ్తాం, తిరుపతి కానీ ఎక్కడికైనా ప్రజలు ఆ బస్సులో మనకు తెలుసు, మీకు బస్సు ఆక్యుపెన్సీ రేటు కూడా ఉండాలి కాబట్టి బస్సులు ఎక్కడికైనా వేయడానికి ఇబ్బంది లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటీవల హైదరాబాద్ లో కొత్తగా 380 రూట్లను మేము స్టార్ట్ చేసాం. దాదాపు 7 లక్షల మంది ప్యాసింజర్లు కొత్త కనెక్టివిటీ చేసుకోగలిగినాం. ప్యాసింజర్ను బస్సు లైఫ్ లైన్ కాబట్టి బస్సు లేదు రాదు లేకుండా ఉండే అవసరం లేకుండా ఉండే విధంగా చేయాలని ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి మరొకసారి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం మీ సంక్షేమం కొరకు మీ ఆలోచన ప్రకారంగా మన చర్చలో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా తప్పకుండా భవిష్యత్తులో మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేదానికి మధ్య వారధిగా, రవాణా శాఖ మంత్రిగా అటు ప్రభుత్వానికి మీతో కలిసి అన్ని సమస్యల్ని అధిగమిద్దామనే మాట్లాడి మానవనేది మరొకసారి అందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవమైనటువంటి మేడే దినోత్సవ శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ అందరిపై ఆ భగవంతుడు ఆయురారోగ్యంతో సంక్ష చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు.